99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. అతిపిన్న 10 నెలల అవయవదాత చిన్నారి ఆలిన్ షెరీన్ అబ్రహం కుటుంబ సభ్యులను పరామర్శించిన కేరళ సీఎం పినరయి విజయన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్రహం. అధికారులకు, ప్రజాప్రతినిధులకు సంచలనం లేనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా గుట్టకు మొరిగిన కుక్క పరిస్థితి. పోతే జనాల ప్రాణాలే కదా పోయేది. మాకు డబ్బులు వస్తాయి, బెంగళూరు, హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటాము, అవసరమైతే ఇసుక డబ్బులతో అంతరిక్షంలో ఫ్లాట్లు కొనుక్కుంటాము, ఎన్నుకున్నారు మా ఇష్టం, మేమేం చేసినా భరించాల్సిందే అని ప్రజాప్రతినిధులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కురుక్షేత్రంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడుగు పెట్టడమే ఆలస్యం. రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయని, పట్టు సడలుతున్న చోట పట్టు బిగించి ప్రచార పర్వానికి తనదైన శైలిలో జోష్ నింపిన ఆయన రాకతోనే విజయం సాధ్యమైందని సత్తుపల్లి నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి ఆధ్వర్యంలో నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిలర్లు మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన ప్రచార సభలు, రోడ్డు షోలు కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయని, స్తబ్దుగా ఉన్న కేడర్ సైతం మంత్రి రాకతో ఒక్కసారిగా యాక్టివ్ అయిందని, ప్రజల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు ఓటర్ల నాడిని మార్చాయని కౌన్సిలర్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మీరు ప్రచారానికి రావడం వల్లే మాలో ధైర్యం పెరిగింది, మీ మాటలు విన్నాక ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అంటూ మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి తుమ్మల రాకతో సత్తుపల్లిలో నెలకొన్న సానుకూల పవనాలే తమను గెలుపు తీరాలకు చేర్చాయని ఎమ్మెల్యే రాగమయ్యి పేర్కొన్నారు. గెలిచిన అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించిన మంత్రి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని హితబోధ చేశారు. సత్తుపల్లి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదేశానుసారం మాజీ మంత్రి వనమ, జిల్లా అధ్యక్షుడు రేగా నాయకత్వంలో ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో కేసీఆర్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, ఎన్కే నగర్ సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీకి మంచి భవిష్యత్తు ఉన్నదని, దీనిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు మున్సిపాలిటీ నూతన పాలక వర్గాన్ని ఆదేశించారు. సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను తుమ్మల సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు మంత్రి తుమ్మలతో గతంలో కల్లూరు మండలానికి కనీస సౌకర్యాలు లేకపోతే మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, చెక్ డ్యాంలు లాంటి అభివృద్ధి పనులు చేయడం వలన అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నామని తుమ్మలకు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ
మీ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాధారణంగా స్నేహం అంటే కాసేపు కాలక్షేపం కోసం, అవసరం కోసం, అవకాశం కోసం, కానీ ఈ పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం. ఆ పిల్లడికి సిటీ స్కాన్ చాలా ముఖ్యం, కానీ ఆ పిల్లవాడు భయపడుతున్నాడు, వెళ్ళనని మొరాయిస్తున్నాడు. కన్నవాళ్ళు ఎంతగానో బ్రతిమిలాడుతున్నారు. వైద్యులు అర్థమయ్యేలా చెబుతున్నారు, కానీ వినట్లేదు. ఆ టైంలో నేను నీతో ఉంటాను అని ఒక మాట వినిపించింది ఆ పిల్లవాడికి. అతని స్నేహితుడు, నేను నీకు తోడుగా ఆ మిషన్లోకి వస్తాను అన్నాడు. అతడిని పట్టుకొని ఆ మిషన్ లోపలికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు స్పర్శ చాలు కొండంత ధైర్యం వచ్చింది. కష్టంలో నేను ఉన్నా అంటూ నిల్చున్నాడు. ఆడుకోవడానికి తోడుగా ఉంటూ అండగాను వచ్చాడు. ఇటువంటి స్నేహం పసిప్రాయంలో కనిపిస్తుంది చాలా వరకు. నేడు మాత్రం స్నేహం పేరుతో మోసాలు కనిపిస్తున్నాయి. కానీ చాలా అరుదుగా ఇలాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే గొప్పవాళ్ళు, అదృష్టవంతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రంజాన్ పండుగను, ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో మత సామరస్యంతో జరుపుకోవాలని సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి శాంతి కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. రంజాన్, ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో మత సామరస్యాన్ని కాపాడటానికి పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. పండుగ వేళలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రార్థనల సమయంలో శివాజీ జయంతి ఉత్సవాలకు కట్టదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు సహకరించాలని కమిటీ సభ్యులను, మత పెద్దలను కోరారు. శాంతి నెలకొల్పే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైతే శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయో అభివృద్ధి పదంలో ముందుంటామన్నారు. పండగ వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఒక సాధారణ ఆటో డ్రైవర్గా ప్రస్థానం ప్రారంభించిన ఆ వ్యక్తి ఇవాళ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఆయనే కొత్తగూడెం మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన 3 గణేష్. కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ అత్యధిక సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. దీంతో కార్మికుల హక్కులు, సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ పార్టీలో కీలక నేతగా ఎదిగిన గణేష్ను మేయర్గా ఎన్నుకున్నారు. ఆటో డ్రైవర్ స్థాయి నుంచి నేడు మేయర్గా ఎన్నికైన గణేష్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఒంగోలులో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నల్లగొల్ల శ్రీనివాస్కు 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, 6,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలానికి చెందిన 7 ఏళ్ల బాలికపై 2020 సెప్టెంబర్ 29న శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించారు. బాధితురాలికి ప్రభుత్వం నుంచి 5 లక్షల పరిహారం ప్రకటించారు. మార్చి 5వ తేదీన ప్రొద్దుటూరులో జరగనున్న తమ కుమార్తె కృష్ణ కావ్య వినీత్ రెడ్డిల రిసెప్షన్ వేడుకకు హాజరు కావాలని కోరుతూ ప్రొద్దుటూరు పట్టణంలోని పలువురు డాక్టర్లను ఆహ్వానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్వర్గీయ గాదె సత్యనారాయణ మొదటి వర్ధన్ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల స్వర్గీయ సత్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, సత్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.